వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వైనాట్ 175 అనే లక్ష్యం కూడా పెట్టుకున్నారు. కానీ ప్రత్యర్థులు ఒక పక్క భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఉమ్మడిగా ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ నెగ్గుకు రావడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇదంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గొబ్బల తులసి కుమార్ గారు ఉన్నారు, జెడ్పీటీసీ వైసీపీ నుంచి. సరే, ఎలా చూడాలి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. ఒక పక్కన చూస్తే మూడు పక్షాలు ఏకమవడానికి సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ అమిత్ షా గారితో కూడా భేటీ అయిపోయింది చంద్రబాబు గారిది. ఇక సీట్ల పంపకాలు పొత్తులు ఒకటే మిగిలింది. ఇటువంటి నేపథ్యంలో నెగ్గుకు రాగలడం అనేది అంత సాధ్యమయ్యే పనేనా? దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సంక్షేమ పాలన అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఇటువంటి సంక్షేమం ఇచ్చిన ఏ ప్రభుత్వం లేదని కంఠాపదంగా చెప్పడం. ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే లేదని మాత్రం నేను చెప్పాను. సంక్షేమమే ఆధారంగా, సంక్షేమమే బేస్గా ఈరోజు మేము మాకు మేలు జరిగితేనే ఓటేమని ప్రజలను అడుగుతూ మేము ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం మీద కొంతవరకు పాజిటివ్ రిపోర్ట్ ఉన్న అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కనీసం మీ కాకినాడ చుట్టుపక్కల సామర్లకోట నుంచి వస్తే రోడ్లు ఎంత అధ్వానంగా ఉంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు, ప్రజలు కూడా చెప్తున్నారు. అభివృద్ధి విషయంలో కానీ వీటి గురించి రేపు పొద్దున్న ఎన్నికల క్యాంపెయినింగ్లో మీ ముందుకు ఇదే ప్రశ్న వస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కొంతవరకు వాస్తవమే, కానీ నాణ్యత లోపంతో రోడ్లు గత ప్రభుత్వంలో వేయడం, ప్రభుత్వం మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోడ్ల ప్రాబ్లం రానవడం జరిగింది. అంటే ఒక రోడ్డు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లైఫ్ ఉండాల్సిన రోడ్డు గత ప్రభుత్వం వేసిన 1 ఇయర్కే 2 ఇయర్స్కే పోయిందంటే ఎంత అధ్వానంగా రోడ్లు వేశారనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం. రెండవది, మాకు ఎన్నో కోర్టు అడ్డంకుల వలన కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం. కాబట్టి సంక్షేమం ఎందుకు ముఖ్యవదిగా ఈ ప్రభుత్వం తీసుకున్నది అని చూస్తే, ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు కరోనా వచ్చి పడింది. ఈ కరోనాలో మనిషి ఉంటాడా లేదా అనే పరిస్థితి. అలాంటి సమయంలో పేదవాడికి ఆకలి తీర్చడం అనేది మొదటి లక్ష్యంగా, పేదవాడి అభ్యున్నతి మొదటి లక్ష్యంగా, వాడి బ్రతకాలి, బ్రతికి వాడి పని వాడు చేసుకోవాలి. ఆ లక్ష్యంగానే ఈ సంక్షేమ పథకాలు డే 1 నుంచి మొదలు పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మానవ వనరులు అభివృద్ధి చేసిన విధానాన్ని డెవలప్మెంట్గా చూస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంటికే రేషన్ సరుకులు పంపించడం కానీ, వీటిని బేస్ చేసుకునే మీ గెలుపు ఉంటుంది అనుకుంటున్నారా? అంతకు మించి ఏమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకు మించి చేయడానికి ఏమన్నా మీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది? గతంలో ప్రజలకు కావాల్సిన సర్టిఫికేట్లు కానీ, పాస్బుక్లు కానీ, రైతులకు కావాల్సిన సమాచారం కానీ, ప్రతి విషయానికి కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ పెన్షన్ తీసుకోవడానికి కూడా ముసలి వాళ్ళు ఎండలో, వర్షంలో, చలిలో ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ రోజు క్యూ కట్టేసిన పరిస్థితుల నుంచి ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే మానవతా దృక్పథంతో ముసలి వాళ్ళు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వారికి ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ డెలివరీ చేసే గొప్ప సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చి ప్రజలకు ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ని వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి అందించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు రాజధాని, ప్రతి గ్రామంలోనూ ఒక రాజధాని ఉండే విధంగా ప్రయత్నం చేశారు సచివాలయ వ్యవస్థ. ఎందుకంటే ఆ గ్రామంలో ఏమి కావాల్సిన, ఎవరికి ఏం కావాల్సిన ఆ సచివాలయంలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. అలాగే పశువులు కావాలంటే పశువుల ఆసుపత్రి, మనుషులకు కావాలంటే మనుషుల ఆసుపత్రి. ఈ యొక్క ఎడ్యుకేషన్, అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంలో, అడ్మినిస్ట్రేషన్ నిర్మాణంలో గొప్పగా కృషి చేసిందని నేను బలంగా భావిస్తున్నాను. రైతు భరోసా కేంద్రం కానీ అన్ని విషయాల్లో బలంగా పనిచేసిందని నేను భావిస్తున్నాను. ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 పార్టీలు కలిస్తే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 కలిస్తే మీకు ఏమన్నా థ్రెట్ ఉంటుందని ఫీల్ అవుతున్నారు? ఎలక్షన్ అనగానే థ్రెట్ ఆటోమేటిక్గా ఉంటుంది. థ్రెట్ లేకుండా ఏ పార్టీ అయినా ఎవరైనా కావచ్చు, థ్రెట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అధిగమించగలమని మేము అనుకుంటున్నాం. నమ్మకం ఉంది. 3 పార్టీలు కలిసిన అధిగమించగలమని మేము నమ్ముతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం విషయంలో ప్రధానంగా 97% రీచ్ అయ్యామని అనుకుంటున్నారు మీరు. మద్యపాన నిషేధం విషయంలో మందుబాబుల నుంచి వ్యతిరేకత అయితే కనిపిస్తుంది తీవ్రంగా. దాన్ని ఎలా ఎదుర్కొంటారు? అంటే ఆయన స్టార్టింగ్లోనే చెప్పారు మందు రేట్లు పెంచుకుంటూ పోతామని. పెంచుకుంటూ పోయారు కాబట్టి అది బాధ కలిగింది తాగే వాళ్ళకి. అయితే అది ముందుగానే చెప్పారు, ఎలక్షన్ ముందే చెప్పారు మందు రేటు
పెంచుకుంటూ పోతామని చెప్పిన మాట ఈరోజు కొత్తగా చెప్పింది కదా. అయితే మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదనడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే గతంలో మద్యపాన నిషేధం చేసినప్పుడు ఫెయిల్యూర్స్ కావచ్చు, ఈ రోజున పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటి మీద అధ్యయనం జరుగుతుందని నేను భావిస్తున్నాను. సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల పంపకాల విషయంలో. అంటే వాస్తవానికి సోషల్ ఇంజనీరింగ్ 2019లోనే మొదలు పెట్టారు. ఇప్పుడు అది ఇంకా ఎక్కువగా కంప్లీట్ సీట్ల పంపకాల విషయంలో కూడా సామాజిక న్యాయం అనే అంశం ఒక అస్త్రంగా మారుతుందా, రేపొద్దున అది గెలుపుకి ఒక మంచి పునాది అవుతుందా, ఒక అవకాశం అవుతుందా? ఒక ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే సాహసంకి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ఓసీ సీట్లలో బీసీలకి అవకాశం ఇవ్వడం అనేది ఒక సాహసం. అలాగే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ట్రాన్స్ఫర్లు చేయడం అనేది కూడా ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది కూడా సాహసం. సాహసం అవుతుందా, ప్రయోగం అవుతుందా? రెండు కావచ్చు. సాహసం అనే అనుకుంటున్నాం, అది సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. కానీ ఓసీ జనరల్ సీట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో కూడా బీసీలకు లేదంటే సామాజిక కేటాయిస్తే కొన్ని సామాజిక వర్గాలు మీకు దూరం అవ్వ, లైక్ క్షత్రియ కానీ, వైశ్య కానీ, బ్రాహ్మణ్ కానీ, ఇలాగ కొన్ని సామాజిక వర్గాలు దూరం కావా రేపొద్దున? మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు. ఓన్లీ ఎస్సీ రిజర్వేషన్ తప్ప ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో అన్ని ఓసీలే జనరల్ స్థానాలే. జనరల్ స్థానాలు ఎస్టీ రిజర్వేషన్ తప్ప మిగిలిన జనరల్ స్థానాలే. బీసీలు 62% ఉన్న బీసీలకి ఈరోజు ఏ గవర్నమెంట్ కూడా సామాజిక న్యాయం అంటే 62% ఇవ్వాలి, 100కి 62 సీట్లు ఇవ్వాలి. అది అక్కడ జరగలేదు కదా. కాబట్టి ఆ యొక్క నిష్పత్తి అయితే ఈ రోజుకి ఫుల్ఫిల్ కాలా, ఏ పార్టీలు ఇవ్వాలా. దాని ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వాస్తవానికి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు జనాభా దామాషా ప్రకారం చూస్తే 62% బీసీలకి ఇవ్వాలి, వాళ్ళ జనాభా రేషియో ప్రకారం. అదే అది దానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆయన సాహసం చేస్తున్నారు. దాన్ని మనం ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పటికే కలిసిపోయి ఉన్నాయి. బీజేపీ కూడా కలిస్తే వాళ్ళు కూడా ఇలా మన హరిరామ్ జాబు గారు కూడా మీరు చెప్పినట్టు లెక్కే ఆయన కూడా అదే మాట్లాడారు. జనాభా తమాషా ప్రకారం ఆనెస్ట్ ప్రకారం సీట్లు కేటాయించాలని మిగిలిన పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అదే తీసుకుంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇద్దరు ఒకే ట్రాక్ వెళ్తే మంచిదే కదా. సామాజిక న్యాయం జరిగితే మంచిదే కదా. ఓవరాల్ గా నేను ఒక బీసీగా స్వాగతిస్తాను. అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించి దేశంలో ఉన్న లేదా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తానంటే చాలా సంతోషం. అప్పుడు ఏం మెరిట్స్ మనం ఎన్నుకుంటామంటే సంక్షేమ ప్రాంతం. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ రోజు ప్రభుత్వాలు ఏం చేశాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెప్పింది ఎంతవరకు ఆచరించారు, గతంలో ప్రభుత్వాలు ఏం ఆచరించారు, అది బేరీజ్ వేసుకుని ఓటేస్తాడని నేను భావిస్తున్నాను. 151 స్థానాల్లో విజయం సాధించారు 2019లో. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది అనేది తెలంగాణ ఎన్నికలు ఆల్రెడీ నిరూపించేశాయి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ మీకు ఉంటుందా? 151 స్థానాలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అంటూ అన్ని వర్గాలకి, అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తులకు కూడా సంక్షేమ పథకాలు అందించాం కదా. మరి మా ఓట్ బ్యాంకు అన్ని సంక్షేమ పథకాలు అందించినప్పుడు టీడీపీ వాళ్ళ నుంచి మాకు కొన్ని ఓట్లు యాడ్ అవుతాయి, ఇప్పుడు బీజేపీ వాళ్ళ నుంచి కొన్ని ఓట్లు యాడ్ అవుతాయి, కాంగ్రెస్ నుంచి కొన్ని ఓట్లు యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు చెప్పిన ఇన్కంబెన్సీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని బీట్అవుట్ చేస్తానని భావిస్తున్నాను. ఎన్ని సీట్లలో గెలుస్తారు అనుకుంటున్నారు? నిజంగా 175 రీచ్ అవుతారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, ఆయన మన ముఖ్యమంత్రి గారు లక్ష్యం వై నాట్ 175. ఆయన మాటే మా మాట. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి 175 స్థానాల్లో గెలవడం అయితే లక్ష్యంగా పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. అదే ఇక్కడ కూడా చెప్తున్నమాట. ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరా మ్యాన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ కాకినాడ.